కారమేసి దంచి కొట్టు మన 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 జన 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 సేన మన 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 జన 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 సేన మన 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 జన 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 సేన మన 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 జన 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 సేన చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు కారవేసి దంచి కొట్టు మన 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 జన 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 సేన మన 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 జన 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 సేన మన 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 జన 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 సేన మన 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 రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగై జనగోరి
చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అమ్మసాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అక్కలకు తిక్కలేసే రక్కసులకు రకటమొచ్చే తల్లి చెల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన పి గన్నవరం కోనసీమ అంబేద్కర్ కోనసీమకి అడుగు పెడితే ఇంత ప్రేమాభిమానాలతోటి ఇంత ఘనమైన స్వాగతం పలుకుతున్న దారి పొడవునా ఉన్న అక్క చెల్లెలందరికీ ఆడపడుచులకి ఆడపిల్లలకి పెద్దలకి పిన్నలకి జన సైనికులకి పెద్దలకి తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక జనసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందస్తుగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారిని ఒక కొద్ది నిమిషాలు మాట్లాడమని కోరుకుంటున్నాను. అభివృద్ధి ప్రదాత నిత్య కృషివరులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారికి పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకు మరియు పి గన్నవరం నియోజకవర్గ యావత్ ప్రజానీకానికి నా నమస్కారాలు. నియోజకవర్గ ప్రజల మన్నలను గౌరవించి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధినేత అయినటువంటి ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజల అభిమానాన్ని గౌరవించి ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించి వారి యొక్క మనలను తెలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. కోనసీమ అంటే కొబ్బరి అంటే కోనసీమ. అటువంటి కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బందులు గురించి మాట్లాడాలని మన కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కోనసీమ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి తెలియజేస్తున్నాను.
ఓకే, మీ అందరికీ నా నమస్కారాలు. మీరందరూ గాజు గ్లాస్ గుర్తుపైన మరియు తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తున్నా. థ్యాంక్ యూ. బాలయోగి గారి అబ్బాయి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన హరీష్ గారు పోటీ చేస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంచి మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇద్దరికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన నా పార్లమెంట్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. మీరందరూ 5 సంవత్సరాలు ఓపిక పట్టారు. ఇంకా 50 రోజుల్లో రాబోతుంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్. మనం 5 సంవత్సరాలు మన పడ్డ కష్టమైన అన్యాయమైన ఇవన్నిటికీ పరిష్కారం ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. మీ అందరినీ కోరేది ఒకటే, రేపన్నాడు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్కి ఓటేసి, అలాగే ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినట్టే ఈ కోనసీమ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం మేమని సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా. ఈ రోజున మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ పెద్దలు పోరాడారో, ఈ 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో. అయినా సరే ఒకరిని అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టినా, మరొకరిని వ్యక్తిగతంగా దూషించినా ఎప్పుడు లేదు, మేము ముందుకు వస్తాం, ప్రజల పక్షాన మేము పోరాడతామని కూడా వీరిద్దరూ నిలబడ్డారు. వీరికి మనం చేయాల్సింది ఏంటంటే, రేపు వీరికి గౌరవం అంటే మనం వీళ్ళు నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి. మీ అందరికీ చివరిగా ఒక్క మాటతో ముగింపు చేస్తా. మా నాన్నగారు జిఎంసి బాలయోగి గారు, ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని పూర్తి చేయడానికి ఆయన కొడుకుగా మీ ముందుకు వచ్చానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. రేపు ఖచ్చితంగా కోనసీమ జిల్లాలోని రైల్వే కూత మీ అందరికీ వినిపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై భీమ్.